మీకు నాయకులుగా కావాలా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా నేను. 4 సంవత్సరాల ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా ఉంది అని ఒక్కసారి గమనించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. 4 సంవత్సరాల కిందట ఈ పెద్ద మనిషి అన్న మాటలేమిటి? ఇదే జిల్లా వెస్ట్ గోదావరిలోనే నాకు బాగా గుర్తుంది. ఎన్నికల సభ జరుగుతూ ఉంది, మైకు పట్టుకున్నాడు. మైకు పట్టుకొని పెద్ద మనిషి అన్న మాటలు, రైతుల రుణాలు 87,612 కోట్ల రూపాయలు పూర్తిగా బేషరతుగా మాఫీ కావాలి అంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అని అన్నాడు ఈ పెద్ద మనిషి. ఇదే పెద్ద మనిషి అంతటితో ఆగిపోలేదు. టీవీలలో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చాడు. ఆ అడ్వర్టైజ్మెంట్ ఎలా ఉన్నాయో మీ అందరికీ కూడా తెలిసినవే. ఎంత గొప్ప అడ్వర్టైజ్మెంట్లో తెలుసా? ఒక అక్కను చూపిస్తారు. ఆ అక్క మెడలో తాలిబొట్టు ఉంటుంది. ఆ అక్క మెడలో ఉన్న తాలిబొట్టు ఒక చెయ్యి వచ్చి లాక్కొని పోతా ఉంటుంది. ఇట్లా లాక్కొని పోతా ఉంటే మరో చెయ్యి వస్తుంది, ఇలా పట్టుకుంటారు. పట్టుకొని ఆయన వస్తున్నాడంట, ఆయన వస్తున్నాడు అంటుంది. ఆయన వచ్చాడు. బంగారం ఇంటికి రాలే. ఈ పెద్ద మనిషి అన్న మాట, బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అని అంటే బాబు ముఖ్యమంత్రి కావాలి. ఆయనేమో వచ్చాడు, అవసరం లేకపోయినా హైదరాబాద్లో రాజభవనం కడతా ఉన్నాడు, ఇంద్రభవనం కడతా ఉన్నాడు ప్రజల దగ్గర నుంచి దోచేసిన సొమ్ముతో. కానీ బ్యాంకుల్లో పెట్టిన బంగారం ప్రజలకు మాత్రం ఇంటికి రాలా. కానీ బ్యాంకులలో పంపిస్తా ఉన్న వేలం నోటీసులు మాత్రం ఇంటికి వస్తా ఉన్నాయి ఇవాళ మనందరికీ కూడా. ఇదే పెద్ద మనిషి ఆ రోజుల్లో ఆయన చేసిన మోసాలు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. అక్క చెల్లెమ్మలు కనబట్టేశారు. ఆ అక్క చెల్లెమ్మల వైపు చంద్రబాబు నాయుడు గారు చూసి, నేనే కనిపెట్టా ఈ అక్క చెల్లెమ్మల్లో అనేవాడు. ఆయనేం కనిపెట్టాడబ్బా అక్క చెల్లెమ్మలు ఎలాగో ఉన్నారు కదా అని అంటే, కాదు డ్వాక్రా అనే పదం నేనే కనిపెట్టానని చెప్పి అక్క చెల్లెమ్మలకు చెప్పాడు. చెబుతూ ఆ పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు ఏమన్నాడు? ఆ అక్క చెల్లెమ్మల రుణాలన్నీ పూర్తిగా మాఫీ కావాలి అని అంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అని అన్నాడు. 4 ఏళ్ళు అయిపోయింది. మిమ్మల్ని అందరినీ నేను ఒకటే అడుగుతా ఉన్నా, 4 ఏళ్ళు అయిపోయింది కాబట్టి. ఇక్కడ ఉన్న వాళ్ళు అక్క చెల్లెమ్మలు ఉన్నారు, అక్క చెల్లెమ్మలకు కుటుంబ సభ్యులంతా ఇక్కడే ఉన్నారు కాబట్టి అడుగుతా ఉన్నా, 4 ఏళ్లలో కనీసం 1 రూపాయి అయినా మాఫీ అయ్యిందా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా నేను. గట్టిగా 2 చేతులు పైకి ఇలా 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 అవో మాఫీ అయిందా? ఇలా 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 1 రూపాయి మాఫీ కాల. ఈ పెద్ద మనిషి అందరితో ఆగిపోలా. మామూలుగా ఎవరైనా చిన్నపిల్లలు చూస్తే మోసం చేయాలంటే 4 సార్లు ఆలోచన చేస్తారు. చిన్నపిల్లలను మోసం చేయడం ధర్మం కాదనుకుంటారు ఎవరైనా. అనుకుంటారా లేదా అన్న? ఈ పెద్ద మనిషికి అధర్మం తప్ప వేరేదేమీ తెలియదు. ఈ పెద్ద మనిషి అన్న మాట, జాబు రావాలి అని అంటే ఏమన్నాడన్నా? అన్నాడా లేదా తల్లి? జాబు రావాలి అని అంటే బాబు రావాలి. జాబ్ ఇవ్వకపోతే ఏమన్నాడు? ప్రతి ఇంటికి మనిషిని పంపించాడు. పంపించి ఆ మనిషి ఇలాంటి పేపర్ ఒకటి తీసుకొని వచ్చి పేపర్ మీద చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టింది చూపించినాడు. ప్రతి అక్క దగ్గరికి వెళ్ళి ఆ సంతకం పెట్టిన పేపర్ చూపించి, అమ్మా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా మీ ఇంటికి పొమ్మన్నాడు అంటే అక్క అడిగింది, రమ్మన్నాడా అమ్మ మా ఇంటికి చంద్రబాబు పంపించాడా అని అడిగింది. అవునమ్మా చంద్రబాబు నాయుడు గారు పంపించాడు అని అక్కకి చెప్పాడు. చెప్పిన తర్వాత ఏమన్నాడు? అమ్మ స్వయంగా చంద్రబాబు నాయుడు గారు నీకు లెటర్ ఇమ్మన్నాడు అని. లెటరా అని చెప్పి అడిగింది అక్క. అదిగో అమ్మ చంద్రబాబు నాయుడు గారు సంతకం ఉంది కింద చూడుమ్మా అన్నాడు. అబ్బా చంద్రబాబు నాయుడు సంతకం కూడా పెట్టాడా అని చెప్పి అక్క ముడిచిపోయింది. ఏమన్నాడు తెలుసా? మీరేమీ మీ పిల్లలు చదవకపోయినా పర్వాలేదమ్మా, మీ పిల్లలు చదవకపోయినా పర్వాలేదు,
ప్రతి పిల్లాడికి ఉపాధన్నా ఇస్తాడు, ఉద్యోగమన్నా ఇస్తాడు. ఈ రెండు ఇవ్వలేకపోతే చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పమన్నారమ్మా, మీకు ఈ లెటర్ ఇస్తూ మీకు ఇట్లా 2 ఏళ్ళు చూపించమన్నారమ్మా, చూపించి ఇలా 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 ఊపమన్నారమ్మా, ఇలా 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 ఊపమన్నారమ్మా. ఊపి నెల 2000 ఇస్తాడమ్మా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి లెటర్ ఇచ్చారు. ఆ అక్క నిజంగానే 2000 వస్తుందేమో అని ఎదురు చూసింది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.